హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానమాట. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే 4:30, 5 అట్లా అవుతా ఉంది. ఇంకా అప్పుడైతే లేచినాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు షూట్ చేసినది అనమాట. మీకు కొంచెం లేట్గా రావచ్చు. సో మీకు అయితే నేను చెప్తాను దేనికోసం ఏంటి అని చెప్పేది. ఉగాది రోజే మార్నింగ్ అయితే లేచి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అసలు పడుకోలేదన్నమాట. ఆ రోజు నైట్ మొత్తం అస్సలకి నిద్ర లేదు. ఇంకా మొహం అట్లా అయిపోయింది నాకైతే. ఇంకా అసలు పడుకోలేదు. ఇంకా 4:35 ఇట్లా అవుతుంది కదా, సర్లే లేద్దామని చెప్పేసి ఇంకా లేచిన. ఇంకా దానికంటే ముందైతే ఫుల్గా అసలు అంటే నార్మల్గా వర్షం అయితే పడింది. ఫుల్గా గాలి దుమానం మొత్తం అయితే అట్లా ఉండిందనమాట. ఇంకా దానికంటే ముందైతే అంటే నైట్ 3కి 2కి నేను మా వారైతే లేచినాం అనమాట. ఎందుకంటే నేను రేపు ఫెస్టివల్ అనగా ఈరోజు దుప్పట్లో అన్నీ ఉతికేసుకుంటాను. మీకు చాలా వీడియోస్లో చెప్పిన. అంటే ఎప్పుడో ఫెస్టివల్ ఉందనగా నేను ముందే అన్ని క్లీన్ చేసుకోను. రేపు ఫెస్టివల్ ఎల్లుండి ఉంది అనగా ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకోవడం, చెద్దర్లు విండేసుకోవడం అట్లుంటుంది అనమాట. సో అదంతా అయిపోయింది. ఇంకా వర్షం పడింది అనే లోపు నా కిటికీల నుంచి కనిపించింది అనమాట. ఇంకా మా వారిని లేపి ఇంకా చెద్దర్లు అవన్నీ అయితే లోపలికి తీసుకెళ్ళిన. ఇంకా అప్పటి నుండి అసలు నిద్ర కూడా లేదు. దానికంటే ముందు కొంచెం ఒక 1 అవర్ నిద్రపోయిన తర్వాత పాప నిద్ర పోనివ్వలేదని చెప్పేసి 5 వరకల్లా అట్లనే తిలున్నా. ఇంకా వాకిలైతే చూసారు కదా, అసలు వర్షం పడనట్టే ఉందన్నమాట. ఇంకా బయట చెత్తలు అవన్నీ ఊడ్చుకొని ఇంకా బయట కూడా నీళ్ళు గిన్నె జల్లేసుకున్న. మనకు గేట్ బయట మన గేట్ లోపల చాలా పెద్దగా ఉంటుంది కదా వాకిలి. ఇంకా అవంతా అయితే చెత్తలు అయితే ఊడ్చుకొని ఇంకా మంచిగా నీళ్ళైతే జల్లేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసిన అనమాట. ఇంక ఇంట్లో చూసారు కదా గందరగోళం అయితే ఉందన్నమాట. చెద్దర్లు అయితే ఇంట్లో ఆరేసిన, చెప్పినా కదా 1కి ఇట్లా లేచి ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి చెద్దర్లు అవన్నీ అయితే తీసుకొచ్చేసిన. అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. వీక్లీ అయినా 15 డేస్కి అయినా ఒకసారి కంపల్సరీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఉంటుంది. ఇంకా అన్ని క్లీన్ చేసుకొని మంచిగా బయట నేనైతే ఆరబెట్టి ఉన్నాను అనమాట. ఇంకా 1కి ఇట్లా గాలి దుమానం ఇంకా కరెంట్లు పోవడము ఇంకా అట్లా ఉండేసరికి మొత్తం చెత్త అయిపోయినాయి. అవన్నీ తీసుకొచ్చి ఇంకా ఆ టైంలో ఏం చదువుకుంటాంలే అని చెప్పేసి పక్కనైతే పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ బౌలు దోమాలి ఇప్పుడు అని చెప్తూ ఉన్నాను అనమాట. సో మొహం అయితే అదో రకంగా అయిపోయింది నిద్ర లేక అసలుకి. సో ఇంకా అట్లా ఉందన్నమాట. ఇంకా సర్లే పని అయినా తీరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా లేచిన తర్వాత మన ఆడవాళ్ళకి ఏమైనా సుమారు పడదు కదా, ఇంకా పని చేసుకుంటే అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఉన్నానమాట. ఇంకా అప్పటికి మా వారు అంటూనే ఉంటారు, ప్రతి వీడియోలో కూడా చెప్పిన మీకు. సో అట్లా ఉంటుంది అనమాట. ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది చెప్పండి, ఇంకా ఫెస్టివల్ మెయిన్ కాబట్టి మనకి. సో ఇంకా అట్లా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నేనైతే బయట చెత్తలు అవన్నీ ఊడ్చుకొని మంచిగా నీళ్ళగిన జల్లేసుకొని వచ్చిన తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటాను అనమాట. ఇంకా ముగ్గు అయితే అయిపోయింది, ఎక్కడో పెట్టున్నా నేను బెడ్రూమ్లో. అది అసలు అది దొరకని కూడా దొరకలేదు. ఇంకా ఆ రోజు ముగ్గు పెట్టకపోయేసరికి నాకైతే అసలు ఏడుపు వచ్చినట్టు అయిపోయింది. నేను మంచిగా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా స్టేటస్ లాగా పెడుతూ ఉంటాను అనమాట. ఇష్టం నాకు ముగ్గులు పెట్టుకోవడం అంటే. కాకపోతే ఇంకా రోజు దొరకకపోయేసరికి నాకు ఏదోలా అనిపించింది. చాలా వెతికినా ఇంకా ఉండింది అయిపోయింది. నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటా ఒక 2-3 ప్యాకెట్లు. ఇంక ఈసారి ఎక్కడో పెట్టి మర్చిపోయినా, ప్లస్ దొరకడం లేదు, అయిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు. సర్లే అని ఇంక వదిలిపెట్టేసి ఓన్లీ కడపలకైతే ఇట్లా బొట్టులా పెట్టేసుకొని చాక్బీస్తో ముగ్గేసేసి ఇంకొచ్చేసిన అనమాట. ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడైతే దీపాలు పెట్టేసేసి ఇంకా నా ఫ్రిడ్జ్ని అయితే ఇక్కడ చెప్పినా కదా, చూపించిన కదా మీకైతే నైట్. ఇక్కడైతే ఇంకా ఇవి తుడుస్తూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ కవర్స్ ఇట్లా లోపల పెట్టేటి అయితే ఉంటాయి కదా. సో చూడండి, ఫ్రిడ్జ్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఐస్ అయితే బాగా నిండిపోయి ఉండింది. ఇంకా వాటర్ అయితే అదేమంటారు బయట లీక్ అవుతూ ఉన్నాయి. మనం ఐస్ పోవడానికి ప్రెస్ చేస్తాం కదా, అట్లా ఎందుకో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు అన్నీ బయట అయితే తీసి పెట్టుకున్నా కదా, ఇంకా అన్నీ అయితే ఇంకా సర్దుకుంటూ ఉన్నాను. అసలు ఏం లేవు, ఆల్మోస్ట్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా మా వారికి అయితే అదే చెప్తున్నాను, ఏం లేవు అన్నీ అయిపోయినాయి అని చెప్తూ ఉన్నాను అనమాట. సర్లే తెద్దాము ఇంకా అంటూ ఉన్నారు. ఇంకా ఆ రోజైతే తనకు డ్యూటీ అయితే లేదనమాట. సో తను కూడా ఉండేసరికి ఇంకా ఫెస్టివల్ అయితే మంచిగా అనిపించింది ఈసారి కూడా. ఇంకా అదనమాట. పాప వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇంకా పాప నా పక్కనే ఉంది. కొంచెం సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఓకేనా. ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్ అవన్నీ తూడ్చాను కదా, నైట్ అయితే గాలి దుమానం పెట్టింది అని చెప్పినా కదా. సో దానివల్ల మొత్తం దుమ్ము పడిపోయి ఉండింది. సో మళ్ళీ ఒకసారి వాటర్తో అయితే కడిగేసి ఇంకా తూడ్చి అట్లా పెట్టేసినాను అనమాట. ఈరోజు ఫెస్టివల్ ఉండేసరికి మా వారు కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడ కీర అయితే కట్ చేస్తూ ఉన్నారు. అండ్
ఇంకా ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి, ఏమనుకోకండి ఎవరైతే, ఓకేనా. సో కీరా ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పప్పు అయితే నానబెట్టేసి పెట్టేసిన అనమాట, పోలేల కోసం అని చెప్పి. పప్పు అవన్నీ ఇంకా రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కట్ చేస్తూ దానిపై నుండి అదేంటి సాల్ట్ ఇంకా అవి వేస్తూ ఉన్నారనమాట. సో చూసారు కదా. ఇంకా కాస్త పప్పు ఎక్కువైందేమో అని చెప్పేసి కాస్త ఆలు కర్రీలోకి తీసుకుందామని చెప్పి ఇంకా నానబెట్టిన పప్పునైతే కాస్త తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట. ఒక విషయం చెప్తా, ఏమనుకోవద్దని చెప్పినా కదా, ఈ ఆనియన్స్ కీర దేనికోసం కట్ చేస్తున్నారో మీకు అర్థమైపోయి ఉండాలి. మెయిన్ లెమన్ ఎందుకు కట్ చేస్తున్నారో. మేమైతే అదేంటి చికెన్ కర్రీ అయితే చేసినాను అనమాట. షాక్ అవ్వద్దు, ఎందుకు అంటే ఫెస్టివల్ ఉండి మరీ అంటే నీసు తింటున్నారని చెప్పేసి అయితే ఏమనుకోవద్దు. మా దాంట్లో అయితే తింటారనమాట, అంటే మా సైడ్ అయితే తింటారు, అందరు తినరు. అది మా ఇంట్లో అంటే నా మ్యారేజ్ కాకముందు మా ఇంట్లో కూడా సిస్టమ్ అంతే, తింటారు, తినరనమాట. కాకపోతే ఇంకా మా అత్తవారింటికి వచ్చేసరికి వీళ్ళు తింటాం అనమాట. పూజలు అవన్నీ అయితే పొద్దున్నే అయిపోతాయి, ఇంకా సాయంత్రం కల్లా ఇంకా నీసు తింటాము. తింటే తినొచ్చు, లేకపోతే మెయిన్గా తినాలి నీసు అన్నట్టు ఉండదు. కాకపోతే జస్ట్ అట్లా చేసుకున్నాం ఇంకా అంతే. ఇంకా పొద్దున్నే దీపారాధన అయిపోయింది కాబట్టి ఇంకా సాయంత్రం అంటే ఇది ఆఫ్టర్నూన్ అయ్యిందనమాట, 12:30, 1 ఇట్లా ఆ టైంలో. ఇంకా అదనమాట. ఇంకా మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు, కాస్త తలనొప్పి అయ్యి నాకైతే. ఇంకా మార్నింగ్ లేచి ఆ పనులు అయితే వేసుకొని ఇట్లా రెస్ట్ చేసుకొని ఇంకా టీగిన పెట్టేసుకొని తాగి ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు. ఆ తర్వాత కూడా చెప్పినా కదా నైట్ అంతా నిద్ర లేదని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి 2 కల్లా ఇంకా పడుకున్నాం అనమాట. మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా పోలేలు అని చెప్పినా కదా, పోలేలు కూడా వేసేసిన అనమాట. ఇంకా మీకు అయితే చూపిస్తా పోలేలు ఏ టైంలో చేసిన అనేది. నేను ఈవినింగ్ టైంలో అనేది చేసిన 4:35కి పడుకొని లేచి కాస్త రెస్ట్ తీసుకొని ఇల్లు కాస్త మొత్తం సదురుకొని, అంటే ఉతికేసిన బట్టలు గిన్నె ఉంటాయి కదా, సదురుకొని అయితే ఇంకా పోలేలు గిన్నె చేసుకున్నాను అనమాట. ఇంకా పాప ఉంది కదా, ఇంకా పాప పడుకునే టైంలో అయితే చేసుకున్నా. అండ్ ఇక్కడ చూపిస్తున్నా, సో చూడండి. సో దీనికైతే నేను సపరేట్ వీడియో అనేది పెట్టిన, నేను పోలేల సపరేట్ వీడియో. సో చూడని వాళ్ళైతే చూడండి, నేను ఇక్కడ లింక్ అనేది ఇస్తాను పోలేల వీడియో. సో చూసేయండి, ఓకేనా. అసలు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేటట్టు ఉంటుంది అనమాట. సో అది ఇంకా నాకు ఇక్కడ కొంచెం చలిగా ఉంది, కొంచెం ఎట్లనో అవుతూ ఉంది అని చెప్పేసి ఇంకా టవల్ కప్పుకొని ఉన్నాను నేనైతే. ఇంకా 6:30 ఇట్లా అవుతుంది. ఆ టైంలో అయితే ఇంకా నేనైతే 5:30కి లేచి ఇంకా పొలగిన వేసేసి ఇంకా బట్టలు అవన్నీ ఉంటే తెచ్చుకొని మడత పెట్టినని చెప్పినా కదా. సో ఆ పని అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా వారు కూడా లేచేసరికి ఇంకిద్దరం అయితే టీ తాగుతూ ఉంటాము కంపల్సరీ. ఇక్కడ అయితే టీ తాగడానికి ఇంకా టీ పోసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా టీ తాగేస్తే ఇంకొక పని అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ గ్లాస్ అయితే మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, నాకు దీంట్లో తాగడం అనేది చాలా ఇష్టం. మొన్న రీసెంట్గా అంటే బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఒక 4. సో ఇంకా స్టీల్లో కంటే దాంట్లోనే ఎక్కువ తాగుతూ ఉన్నాను అనమాట. 4 ఇట్లా తెచ్చుకున్న బయటకు వెళ్ళినప్పుడు అయితే. మనం బయట తాగినప్పుడు అరే అందరు తాగుతారు కదా అన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని అయితే ఫుల్ఫిల్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఇంట్లో అయితే చక్క మనమే తాగి మనము అంటే మన ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది అనమాట. సో అది కదా. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అయితే ఆల్మోస్ట్ పనులు అంతా అయిపోయినాయి. ఇంకా అయితే ఏం లేదనమాట. మీరు ఎలా జరుపుకున్నారు ఈ ఉగాది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా చాలా సింపుల్గా అయితే వ్లాగ్ని అయితే షూట్ చేసినాను అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పాపని కూడా ఫ్రెష్ అప్ చేసినాం, మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ టీ అయితే తాగాలన్నమాట. ఇంకా ఇక్కడ బెడ్షీట్ మార్చేది ఉంటే దాన్ని అయితే మంచిగా మార్చేసినాం అనమాట. ఎందుకంటే పాప ఉంటుంది కదా, ఇంకా పడుకుంటుంది అని చెప్పేసి దానిపైన ఆడుతూ ఉంటుంది. ఇంకా ఒకటే లోటు అనమాట. బయట అయితే వాకిట్లో ముగ్గు లేదా అని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే పెట్టలేదని చెప్పినా కదా. సో అదనమాట అయిపోయింది. ఇంకా నాకైతే దొరకలేవు, ఇంకా వెతకాలి. ఇంకా దొరకకపోతే ఇంకైతే తెచ్చుకోవాలన్నమాట బయటకి అయితే వెళ్ళినప్పుడు అనమాట. ఇంకొన్ని మొక్కలు తెచ్చుకునే ప్లానింగ్లో కూడా ఉన్నా. సో ముందు అయితే మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి, ఓకేనా. సో అసలు మర్చిపోద్దండి, కాస్త సపోర్ట్ అనేది ఉంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట వీడియోస్ చేయడానికి. సో ఇదండి నా సింపుల్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.